హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన వీడియోలో నేనైతే కోడిగుడ్డుతో పులుసు చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా 3 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక టొమాటో, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఈ మూడింటిని కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో అయితే వేసుకొని గ్రైండ్ చేసుకొని మరీ మెత్తగా అవసరం లేదు, పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. దానిలో పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కట్ చేసుకొని 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే వేసుకొని గరిటెతో ఓసారి బాగా కలుపుకోవాలి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకైనా, పలావ్, ఇంకా బిర్యానీ, వెజ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ టేస్ట్ కోసం జీడిపప్పు అయితే వేశాను. ఈ పేస్ట్లోనే జీడిపప్పు కూడా వేసి ఒకసారి గరిటెతో కలుపుకున్నాను. తర్వాత దీనిలో పసుపు 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్, నేనైతే కల్లుప్పు అయితే వేయొద్దు. తర్వాత కారం మీరు తినేదాన్ని బట్టి, ఎక్కువ కారం తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకొని, నేనైతే 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. మొత్తం వేసుకున్నాక మళ్ళీ ఓసారి గెర్రెడితో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా, చెక్క, లవంగాల పౌడర్, ఇవన్నీ అయితే నేను యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఇంకోటి ఏంటంటే, మనం ఆనియన్ అండ్ టొమాటో గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా ఆనియన్ టొమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలా అయినా కూడా ఈ కర్రీ అనేది చేసుకోవచ్చు. మసాలాలన్నింటినీ కూడా వేసిన తర్వాత మళ్ళీ ఓసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. తర్వాత కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, కోకోనట్ పౌడర్, దాన్నైతే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసాను. గ్రేవీ థిక్నెస్ కోసం అయితే వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో మొత్తం మనం వేసినవి అన్నీ కూడా చిక్కగా అయ్యాయి కదా, దగ్గర పడినాయి, ఉడికింది. తర్వాత మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక కొలతో చెప్పాలంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇవి బాగా అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ అంతా కూడా చూడండి ఫ్రెండ్స్, బుడగలు వస్తున్నాయి కదా, బాగా ఉడికిపోయింది. తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత, సారీ ఫ్రెండ్స్, ఈ క్లిప్ అయితే ముందే చేసుకోవాలి. నేనైతే ఈ క్లిప్ తర్వాత పెట్టాను. అయితే మనం ముందుగా కోడిగుడ్లు ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని అయితే పెంకులు తీసుకొని తర్వాత వేరే బాండీలో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకొని ఈ 3 గుడ్లను కూడా మనం ఎన్ని గుడ్లు తీసుకుంటే అన్ని గుడ్లు, ఆ గుడ్లను బాగా దీంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని చాకుతో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హాఫ్కి అయితే కట్ చేసుకుని ఇలా కర్రీలో అయితే వేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, మనం ఈ గుడ్లను వేపుకునేది అనేది ముందుగానే చేసుకొని రెడీగా ఉంచుకుంటే గ్రేవీ ఉడకగానే మనం ఇలా వేసుకోవచ్చు. నేను ఆ క్లిప్ తర్వాత యాడ్ చేశాను, ముందే యాడ్ చేయడం కొంచెం మర్చిపోయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ గుడ్లను అన్నింటినీ కూడా కొంచెం ఇలా బోల్లా తిప్పుకోవాలి. లోపల గుడ్డు కూడా కొంచెం పులుసు అనేది బాగా పడుతుంది. పైకుంటే ఈ చందమామలోకి గుడ్డులోకి పులుసు అయితే వెళ్ళదు. కాబట్టి ఈ గుడ్లన్నీ హాఫ్ కట్ చేసుకున్న గుడ్లన్నీ కూడా తిప్పుకోవాలి. ఇప్పుడు పులుసు అయితే వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.